స్థానిక సంస్థల్లో ఈ దేశంలో మొట్టమొదటిసారి మహిళా రిజర్వేషన్లను తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఎన్నో సరళీకృత విధానాలను ముందుకు తీసుకువెళ్లాలని, ఈ దేశంలో పేదలకు సంక్షేమం అందాలని, ఈ దేశం అభివృద్ధి చెందాలని కలలు కన్న గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ. వారి స్ఫూర్తితో యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు వీరమరణం పొందినప్పుడు వారు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం తెలంగాణ నుంచే ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో సాహసోపేతమైన నిర్ణయం శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకోవడం వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్ర కళ నిజమై తెలంగాణ రాష్ట్రంలో సచివాలయం ముందు ట్యాంక్ బండ్ మీద ఈరోజు మనం రాజీవ్ గాంధీ గారి వర్ధంతి జరుపుకుంటున్నాం. ఈ తెలంగాణ ప్రజలకు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారి కుటుంబంతో అవినాభావ సంబంధం, విడదీయరాని అనుబంధం. ఒక కుటుంబానికి ఉన్న అనుబంధానికంటే ఒక గొప్ప అనుబంధం ఈరోజు గాంధీ కుటుంబానికి, తెలంగాణ 4 కోట్ల ప్రజలకు పెనవేసుకున్నది. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం గాంధీ కుటుంబాన్ని స్మరించుకుంటూ ఆ కుటుంబం, ఈ ప్రాంతం, ఈ ప్రజల కోసం చేసిన సేవలని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. అందుకే ఈనాడు మేమందరం రాజీవ్ గాంధీ గారికి ఘనమైన నివాళులు అర్పించి రాష్ట్ర అభివృద్ధిలో వారి స్ఫూర్తితో ముందుకు వెళ్తాం. వారి స్ఫూర్తితోనే ఆనాడు చట్టసభలలో కూడా మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి అని 2013లోనే రాజ్యసభలు ఆమోదింపజేసిన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. ఈనాడు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా నరేంద్ర మోడీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాము, రాజీవ్ గాంధీ స్ఫూర్తితో తక్షణమే శాసనసభలో, లోక్సభలో మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి అవసరమైన చట్ట సవరణ తక్షణమే తీసుకురావాలి. మీ చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. మెలికలు పెట్టి, తిరకాసు పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం మహిళా రిజర్వేషన్లను మీరు దుర్వినియోగం చేయకండి. 2023లో పార్లమెంటులో మీరు ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్లకు 100% అన్ని రాజకీయ పక్షాలు మద్దతు పలికినా అందులో కూడా మీరు మెలిక తిరకాసు పెట్టడంతో ఈనాడు మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలంటే మళ్ళొక్కసారి రాజ్యాంగ సవరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.